బిగ్ బాస్కి వెళ్ళరా మీరు పిలిచినా కూడా? చచ్చినా వెళ్ళను. చూస్తుంటారా ప్రీవియస్? హిందీ అయితే వెళ్తా, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి, అంతే. చూస్తున్నారా ప్రీవియస్ సీజన్స్ కానీ? నేను చూడట్లేదు. ఆ షో గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ జనరల్ స్టఫ్. యాక్చువల్లీ ఐ యూస్ టు హ్యావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్. ఇప్పుడు కొంచెం ఓకే, మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఆల్ రైట్ గుడ్ షోనే అనుకుంటున్నా. అంటే ఇట్ విల్ యాజిటేట్ యువర్ మైండ్, అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. అంటే లైక్ నేహా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ షోలో సర్వే అవ్వాలంటే ఏం చేయాలి అంటే లైక్ అకార్డింగ్ టు యూ ఇట్స్ యూ కాంట్ నో, బికాస్ చాలా మంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజులు లేవు. ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్. కొంతమందికి సింపతి ఓట్స్, కొంతమందికి అలా. You never know last minute audience ఎవరికి కనెక్ట్ అయ్యి. ఇట్స్ అ జర్నీ ఆఫ్ దోస్ డేస్. హూ ఈస్ విన్నింగ్ హార్ట్స్, ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు. యా, బికాజ్ ఐఎమ్ నాట్ వాచింగ్. ఓకే, వెన్ వాజ్ యువర్ ఫస్ట్ కిస్? మై ఫస్ట్ కిస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐ వాజ్ 17 years old. 17? యా. ఓకే, ఎప్పుడన్నా మీరు మీ కోస్టార్తో వర్క్ చేస్తున్నప్పుడు టర్న్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ రియలీ. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్కి రిలేటెడ్ శ్రావణ భార్గవి గారు, సాకేత్ దట్ సింగర్స్ గురించి, సాంగ్ గురించి కొంచెం చెప్పండి. శ్రావణ్ భార్గవి గారు పాటలు అంటే నాకు ఇష్టం, కానీ ఈ పాట తను పాడారా అసలు ఎంత న్యూగా, వేరే లెవెల్లో పాడారు. ఇది ఇట్ కంప్లీట్లీ ఇంకొక వాయిస్లో మాడ్యులేషన్స్ ఏదో అంటారు కదా, దీనికి డిఫరెంట్ మాడ్యులేషనే వాడారు అసలు శ్రావణ్ భార్గవి గారు అని నేను గెస్ కూడా చేయలేకపోయాను. అంత కొత్తగా, అంత వాయిస్లో అంత వాట్ డూ యూ సే, ఆ ఫోక్ సాంగ్కి కావాల్సిన ఇది ఉంటుంది. ఇప్పుడు మన కోసం డిఫరెంట్ వేరియేషన్స్ ఇచ్చే 2 lines పాడతారు. జర్రీ జర్రీ పంచే కట్టి జారుడు గోచిబెట్టి, జర్రీ జర్రీ పంచే కట్టి జారుడు గోచి. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ అదేదో ఆ వాయిస్లో ఏదో ఎమోషన్ ఉంది. జారుతున్నారో జారుతున్నారో జారు, దట్ ఫోక్ సాంగ్ పాడలేము. నార్మల్ సాంగ్ అయినా పాడచ్చు. కానీ ఎందుకు మీరు స్పోర్ట్స్ పట్ల, అథ్లీట్స్ దాని పట్ల వై ఆర్ యూ సో కనెక్టెడ్ దాని పట్ల? చిన్నప్పటి నుంచి ఐ బీన్ అ స్పోర్ట్స్ పర్సన్. మీరు అథ్లీట్ గెస్ట్ చేసి అన్నారో రియల్గా అన్నారో తెలీదు. ఐఎమ్ నేషనల్ లెవెల్ వరకు డిస్కస్ త్రో ఐ వెంట్. ఐ హ్యాడ్ టు పార్టిసిపేట్ నేషనల్స్కి, మమ్మీ పంపించలేదు. బట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, సౌత్ జోనల్ నుంచి ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఐ ఫీల్ ఒక స్పోర్ట్ నేర్చుకోవడం వల్ల నీ బ్రెయిన్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూరాన్స్ రిలీజ్ అయ్యి, యువర్ బ్రెయిన్ నీడ్స్, బాడీకి మజిల్స్ అంతా ఎలా కావాలో బ్రెయిన్కి కూడా కొత్త న్యూరాన్స్ అన్నీ జనరేట్ అవ్వడం వల్ల ఇట్ స్టేస్ యంగ్ ఇన్ డిఫరెంట్ వే. ఇట్స్ ఆల్ సైన్స్. యూ నీడ్ టు లెర్న్. ఏదో ఒక స్కిల్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉంటాను. మీకు శ్రీముఖి గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ రీసెంట్గా ఒక దాంట్లో స్టేజ్ మీద తన షో లాంచ్ అయినప్పుడు. ఐ మీన్ ఐ థాట్ సో, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? లైక్ హౌ ఇస్ నాకు శ్రీముఖి ఈజ్ ఆల్వేస్ లవ్ టు మీ. తనని తలుచుకుంటే ప్రేమే. ఇఫ్ షీ వాజ్ ద గై ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, బట్ షీ ఈజ్ గర్ల్. సో ఇట్స్ ఆల్వేస్ లవ్. వేర్ ఎవర్ షీ ఈజ్, ఐ విష్ హర్ హ్యాపీనెస్ అండ్ లవ్. కాంపిటీషన్ వచ్చే పియర్ కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు మీరు? అసలు కాంపిటీషన్ ఎక్కడుంది? అంటే విష్ణు కాంపిటీషన్ లేదు. నో, ఏ వ్యక్తికి కాంపిటీషన్ లేదు ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు శ్రీముఖిని నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెడతావు? ఐ మీన్ హూ కెన్ మ్యాచ్ అప్ టు హర్? నో వన్. అలానే సుమా గారితో పెట్టగలుగుతావు? నో. సుమా గారు ఈజ్ డిఫరెంట్, శ్రీముఖి ఈజ్ అబ్సల్యూట్. ఇప్పుడు ఫ్లవర్స్లో యూ కాంట్ పుట్ కాంపిటీషన్. రెడ్ రోజ్, వైట్ రోజ్, బ్లూ రోజ్, ఎవ్రీ రోజ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ ఈచ్ రోజ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు ఆఫర్. మీకు పెట్టిన వీడియోస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఆన్ యూట్యూబ్, మీకు నెగటివ్ కైండ్ ఆఫ్ కమెంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ విచ్ మైట్ హర్ట్ యూ అనిపిస్తుంటే, అట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా ఫేస్ చేస్తారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దాకా ఎనీథింగ్ డింట్ హర్ట్ మీ. ఓన్లీ ఒక్క థింగ్ విచ్ రియలీ డిస్టర్బ్డ్ మీ ఇస్ మరీ మధ్య టెక్నాలజీ వల్ల పీపుల్ ఆర్ మార్ఫింగ్ వీడియోస్. దట్ ఈస్ లిటిల్ అనాయింగ్. దట్ హ్యాపెండ్. యా, దట్ హ్యాపెండ్. దట్ వాస్ వెరీ డిస్టర్బింగ్. బికాజ్ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అది ఏది మాఫ్టో ఏది రియల్లో తెలీదు. సో అలాంటి దగ్గరికి వచ్చేసరికి యూ కాంట్ గో అవుట్ అండ్ టాక్ ఇన్ పబ్లిక్. ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెంటలీ డిస్టర్బింగ్. వై ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే కదా ఇదంతా అని. అదర్ దెన్ దట్ కామెంట్స్, ఎవరో వాడి మూడ్ బాగాలేక పెట్టే కామెంట్ విల్ నెవర్ డిస్టర్బ్ మీ. మీ లోయెస్ట్ పాయింట్ ఏంటి? అది వచ్చినప్పుడు ఎట్లా మీరు పైకి వచ్చారు? హౌ డిడ్ యూ బౌన్స్ బ్యాక్? ఐ థింక్ ఎవ్రీ ఇయర్ సమ్ పాయింట్, అంటే ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనలీ ఏదో ఒక పాయింట్, ఎదర్ లవ్ ఆర్ ఎదర్ మదర్ ఆర్ ఎదర్ థింగ్, అందరికీ ఏదో ఒక లో పాయింట్ ఉంటుంది. అలానే మా మమ్మీకి దిస్ ఇయర్ షీ నాట్ ఫీలింగ్ వెల్ వాజ్ సచ్ లో పాయింట్. ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు, ఏం లేదు. హాస్పిటల్స్కి వెళ్ళి ఒక్కదాన్ని అంత మేనేజ్ చేసుకోవడం,
all of that was like a biggest thing. I didn't think నేను సెల్ఫ్గా మేనేజ్ చేస్తానని అనుకోలేదు, బట్ థ్యాంక్స్ టు యోగా, థ్యాంక్స్ టు సద్గురు అది హ్యాండిల్ చేయగలిగాను. Hospitality industry is a people-liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.